అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే నా పేరు సిరి అండ్ నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేసేయండి. సో నేనైతే సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ఈ సిరీస్లో ఫ్యాక్ట్స్ కానీ మిస్టరీస్ కానీ అండ్ స్టోరీ టైమ్ సో ఇలాంటివన్నీ కవర్ చేస్తాను అనమాట. ఎవ్రీ వీక్ ఒక 2 to 3 వీడియోస్ నేను పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఈ సిరీస్లో అయితే. సో మీరు ఈ సిరీస్ మిస్ అవ్వకూడదు అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేసేయండి సో దట్ మీకు వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తుంది. సో thumbnail అయితే చూసారు కదా. సో యానబెల్లా అనేసి ఒక డాల్ అయితే ఉండేదన్నమాట. సో మీకు ఆ స్టోరీ గురించి తెలియకపోయి ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా మీరు యానబెల్లా అనే డాల్ గురించి అయితే వినే ఉంటారనమాట. ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ డెవిల్ స్పిరిట్ దాంట్లో ఉంది అని చెప్పేసి ఒక అర్బన్ లెజెండ్ స్టోరీ అనమాట. రియల్గా కాంజరింగ్ మూవీలో యూజ్ చేసిన యానబెల్లా డాల్ అనేదాన్ని ఒక మ్యూజియంలో అయితే పెట్టారనమాట. సో ఆ మ్యూజియంలో చాలా ఇయర్స్ నుంచి యానబెల్లా డాల్ అనేది ఉండేది అండ్ ఇట్ ఈస్ అ గోస్ట్ పొసెస్డ్ డాల్ అని చెప్తారనమాట. సో ఈ యానబెల్లా డాల్ అనేది ఆ మ్యూజియంలో నుంచి ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయింది అండ్ అది కనిపించట్లేదు అని చెప్పేసి టోటల్ సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతూ ఉందన్నమాట. సో మన సైడ్ తక్కువే, కాకపోతే టిక్టాక్లో అయితే యూఎస్ వాళ్ళు ఉంటారు కదా, సో అక్కడైతే చాలా వైరల్ అవుతుందన్నమాట. ఈ యానబెల్లా డాల్ నిజమైన ఒక గోస్ట్ పొసెస్డ్ డాల్ అనేది ఇప్పుడు మిస్సింగ్ అనేసి చెప్తూ ఉన్నారు. సో ఏంటి యానబెల్లా స్టోరీ అండ్ ఎలా మిస్ అయ్యింది, సో వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ దిస్ అనేది ఈ వీడియోలో చూస్తాము. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్లీ ఏంటి అంటే ఈ యానబెల్లా అనే ఒక డాల్ గురించి అయితే మన సైడ్ అంత ఇంట్రెస్ట్ ఏమంతా నమ్మరనమాట. కాకపోతే యూఎస్ సైడ్లో బయట వేరే కంట్రీస్లో అయితే దీని గురించి ఒక మంచి హైప్ అయితే ఉందన్నమాట. సో నేను జనరల్గా యానబెల్లా గురించి అంత స్టడీ అయితే చేయలేదు ఇంతకుముందు అయితే, బట్ నేను ఈ న్యూస్ వైరల్ అవ్వడం చూసిన తర్వాత యానబెల్లా అని ఒక డాల్ మ్యూజియంలో కనిపించట్లేదు అనేసి ఇంత న్యూస్ వైరల్ చేస్తున్నారు కదా, సో ఏముంది అని చెప్పేసి నేను ఆ స్టోరీ అంతా తెలుసుకున్నాను అనమాట. సో ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి చూస్తే సో 1917లో అయితే ఈ డాల్ అయితే ఫస్ట్ స్టోరీ ప్రకారం ఇదైతే స్టార్ట్ అయిందనమాట. ఈ డాల్ అనేది క్రియేట్ అయ్యింది. సో ఇట్ ఈస్ జస్ట్ స్టోరీ విచ్ ఇస్ గోయింగ్ ఆన్. సో అది నిజమా కదా మనకు తెలియదు. సో డోనా అని తెలిసిన ఒక డాటర్ అనమాట. సో షీఈస్ అండర్ mid-20sలో ఉన్నిందనమాట. సో తను యూఎస్లో నర్సింగ్ చేస్తుంది అనమాట. మమ్మీ అయితే డోనా బర్త్డేకి అయితే ఈ డాల్ని ప్రజెంట్ చేసింది అనమాట. హాస్టల్లో ఉంది, చదువుకుంటుంది, సో ఇంత కష్టపడి చదువుకుంటుంది అని చెప్పేసి తన బర్త్డేకి డోనా వాళ్ళ మమ్మీ అయితే ఈ బొమ్మనైతే డోనాకి ఒక గిఫ్ట్ లాగా ఇచ్చింది అనమాట. సో ఏంటి ఈ డాల్ అంటే ఇదే, ఈ డాలే ఒక యానబెల్లా డాల్ అనమాట మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నది. సో దీన్ని క్లాసిక్ ర్యాగిడీ అండ్ డాల్ అనేసి అంటారనమాట. సో మీకు డౌట్ ఉండొచ్చు, యానబెల్లి అంటున్నారు, మళ్ళీ ఏంటి క్లాసిక్ ర్యాగిడీ డాల్ అంటున్నారు. ఎలా అంటే ఇప్పుడు బార్బీ డాల్ అని మనం ఎలా ఫ్యాసినేట్ అవుతున్నామో అందరూ, సో అలాగా ఒకప్పుడు ఈ ర్యాగిడీ డాల్ అనే ఒక క్యారెక్టర్ అయితే ఉండేదన్నమాట. సో 1970sలో ర్యాగిడీ డాల్ అనేది ఒక కామిక్ బుక్స్లో ఉంటాయి కదా, డయాగ్రామ్స్, చిన్న చిన్న కార్టూన్ ఐటమ్స్. సో అలా ఈ ర్యాగిడీ డాల్ అనేది ఇట్ ఈస్ ఒక క్యారెక్టర్ అనమాట. సో ఇట్ ఈస్ వెల్ నోన్ డాల్ అనమాట. సో ఒక ఆర్గానిక్గా తను ఒక మంచి కార్టూన్ క్యారెక్టర్ కాబట్టి సో ఈ కార్టూన్ బొమ్మని తనకైతే ప్రజెంట్ చేసింది అనమాట. సో తినైతే ఆ డాల్ తీసుకొని వాళ్ళ రూమ్కి అయితే వెళ్ళింది. సో వాళ్ళ ఫ్రెండ్కి కూడా చూపించింది అనమాట. సో వాళ్ళ మమ్మీ ప్రజెంట్ చేసింది కాబట్టి సో దే వేర్ బోత్ హ్యాపీ విత్ దట్ డాల్. అండ్ వెంటనే ఏమవుతుందంటే డోనా వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్కి చూపిస్తుంది కదా ఈ డాల్ గురించి. సో చూపించిన వెంటనే వాళ్ళ ఫ్రెండ్ అయితే ఈ డాల్కి యానబెల్లా అని పేరు పెడుతుంది అనమాట. సో అక్కడి నుంచే స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. సో తను యానబెల్లా అని పేరు పెట్టిన తర్వాత సో వాళ్ళు ఆ బొమ్మని ఆ రూమ్లోనే పెట్టుకుండేవాళ్ళు అనమాట. సో ఆ రూమ్లో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, డోనా వాళ్ళ ఫ్రెండ్ అండ్ ఆ డాల్, సో ఈ ముగ్గురు ఉండేవాళ్ళనమాట. సో అలా వాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళనమాట, నాస్టాలజిక్ ఫీల్ కాబట్టి. సో చూసిన వెంటనే వాళ్ళకి మంచిగా నచ్చింది. సో వాళ్ళిద్దరూ ఆ రూమ్లో అయితే ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళు అనమాట వాళ్ళిద్దరు. సో మార్నింగ్ వాళ్ళిద్దరూ క్లాస్కి వెళ్ళినప్పుడు ఆ బొమ్మని ఎక్కడ ఒక ప్లేస్లో పెట్టేసి వెళ్తారనమాట. సో ఫస్ట్ టైం వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత డోనా వాళ్ళ ఫ్రెండ్ అయితే పిలిచి, డోనా ఇక్కడ చూడు, ఇట్ ఈస్ వెరీ క్రేజీ, ఏంటి ఏమైంది అని అడిగితే డోనా అని అడిగితే సో దానికి వాళ్ళ ఫ్రెండ్ చెప్తుంది అనమాట, ఈ బొమ్మని మనము బెడ్ దగ్గర పెట్టాము, మనము కాలేజ్కి వెళ్ళే టైంలో బెడ్ దగ్గర పెట్టినాము, కానీ మనం తిరిగి వచ్చేసరికి ఇది ఎలా కిందకు వచ్చేసింది, డోర్ దగ్గరకు వచ్చేసింది అనమాట. సో వాళ్ళు బెడ్ దగ్గర పెట్టిన డాల్ అయితే వీళ్ళు తిరిగి వచ్చేసరికి డోర్ దగ్గర ఉండేదన్నమాట. సో ఇది 1 day కాదు 2 day కాదు, ఎవ్రీడే సేమ్ థింగ్ జరుగుతూ ఉండేదన్నమాట. సో ఎవ్రీడే వీళ్ళు ఇది నోటీస్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఒక చోట పెడతారు,
బెడ్ దగ్గర పెడతారు, కాకపోతే అది తిరిగి డోర్ దగ్గరికి వచ్చేస్తుంది. సో ఇదే ఫస్ట్ సైన్ అనమాట, లైక్ వాళ్ళకి గోస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. సో ఫస్ట్లీ ఈ బొమ్మ డోర్ దగ్గరికి రావడమే కాకుండా దాని కాళ్ళు వచ్చేసి లైక్ కాలు మీద కాలు వేసుకున్నట్టు ఉంటుంది అనమాట. లైక్ ఇట్ విల్ బీ లైక్ టగ్ లైఫ్ అంటారు కదా, సో కాలు మీద కాలు పెట్టుకొని సో అలా ఉండేదన్నమాట. సో ఇట్ విల్ బీ డిఫరెంట్, లైక్ ఒక మెన్ ఎలా బిహేవ్ చేస్తారు సో అలానే ఉండేదన్నమాట. లైక్ స్వాగ్గా కూర్చొని చూడడం అలా ఉంటుందన్నమాట. సో ఇది వాళ్ళు లైక్ అబ్జర్వ్ చేశారు. సో అది డోర్ దగ్గరికే రావడం కాకుండా సో ఇలా క్రాస్ లెగ్స్తో కూర్చోవడం అనేది గమనించారనమాట. వాళ్ళకి ఇంకా భయం వచ్చేసి లైక్ ఇలా దయ్యం తరంతారు కదా, సో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపిస్తారనమాట. లైక్ ఏం జరుగుతుంది చూడండి అని చెప్పేసి. సో ఆయన ఏం చెప్తాడు అంటే డైరెక్ట్గా ఇది ఒక యానాబెల్ అనే ఒక గోస్ట్ సోల్ అనేది ఈ బొమ్మలో ఉంది అని చెప్తాడనమాట. సో ఇంకా వీళ్ళకి షాక్ అయిపోతుంది, ఎందుకంటే ఆ అమ్మాయి డోనా వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి ర్యాండమ్గా యానాబెల్లా అని పేరు పెడుతుంది, కానీ ఇది లైక్ రియల్గానే యానాబెల్లా గోస్ట్ అనేది దాంట్లో ఉంది అని తెలిసేసరికి చాలా షాక్ అయిపోతారనమాట. సో ఏం చెప్తారంటే ఆయన ఒక చిన్న పిల్ల, ఒక యానాబెల్లా అనే చిన్న అమ్మాయి వచ్చి చిన్నప్పుడే చనిపోయింది, సో తన ఒక ఆత్మ వచ్చేసి ఈ డాల్లో ఉంది అని చెప్పేసి తనైతే చెప్తారనమాట. సో వీళ్ళిద్దరికీ ఇంకా లైక్ చాలా భయపడిపోయి ఇంకేం చేయాలో అర్థం కాకుండా మళ్ళీ ఆ బొమ్మను తీసుకుని రూమ్కి వచ్చేస్తున్నారనమాట. సో జనరల్లీ లైక్ ఎలా అంటే మనకు అలాంటి ఇన్సిడెంట్స్ అయితే మనం ఏం చేస్తాం, ఆ బొమ్మను తీసి ఎక్కడో వేసేయడము కాల్ చేయడమో చేస్తాం. బట్ యాజ్ పర్ ద స్టోరీ, సో యాజ్ పర్ ది అర్బన్ లెజెండ్ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ బొమ్మను తీసుకుని వెళ్ళి మళ్ళీ ఇంట్లో వాళ్ళ రూమ్లో తీసుకెళ్ళి పెట్టుకుంటారనమాట. సో ఇలా ఈ థింగ్స్ అన్ని జరిగేటప్పుడు సో డోనాకు వచ్చేసి ఒక రిలేషన్షిప్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో లవ్ అనే ఒక అబ్బాయితో డోనా అయితే రిలేషన్షిప్లో ఉంటుంది. సో ఈ టైంలో లైక్ లవ్ అనేవాళ్ళు డోనా వాళ్ళ రూమ్కి చాలాసార్లు వచ్చేసరికి సో వీళ్ళందరూ కలిసి ఆ రూమ్లో టైం స్పెండ్ చేసేవాళ్ళు అనమాట. సో ఒకసారి ఏమవుతుందంటే ఈ ఇద్దరు అమ్మాయిలు డోనా అండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే బయటికి వెళ్ళిపోతారు. సో లవ్ మాత్రం రూమ్లో ఉండేవాడు అనమాట. సో లవ్ మాత్రం రూమ్లో ఉండే టైంలో ఏం జరుగుతుందంటే లైక్ స్లీపింగ్ పారాలిసిస్ జరుగుతుంది. లైక్ ఎవరో వచ్చి లైక్ బ్రీతింగ్ స్టాప్ చేసినట్టు, సో తను పైకి లేవలేనట్టు, లైక్ ఏదో బ్లాక్ షాడోస్ పోయినట్టు, సో అలా తనకి ఒక ఇమాజినరీ వరల్డ్కి అయితే తను వెళ్ళిపోతారు. సో డోనా వచ్చిన తర్వాత వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అయితే షేర్ చేసుకుంటాడు. సో ఇలా జరిగింది నాకైతే ఇలా చెప్పేసరికి ఇంకా డోనా అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంకా వీళ్ళ ముగ్గురికి ఏమైందంటే ఇంకా దిస్ ఈస్ నాట్ ఎ రైట్ థింగ్, ఇంకా మనం మంచి పెద్దగా దయ్యం తరిమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే సో ఈ టైంలోనే ఎడ్ అండ్ లారెన్ అనే వాళ్ళు పిక్చర్లోకి వస్తారు. సో మీకు ఎడ్ అండ్ లారెన్ గురించి మోస్ట్లీ తెలిసే ఉంటుంది, నాకు తెలిసి ఎవరన్నా ఇలా అర్బన్ లెజెండ్స్ ఇవి చదివే వాళ్ళు ఉంటే లైక్ వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి ఇలా గోస్ట్ మీద ఎక్స్పీరియన్స్ చేసేటోళ్ళు అనమాట. సో వాళ్ళనైతే డోనా వాళ్ళు పిలుచుకుంటారనమాట, లైక్ ఏంటి చూద్దాము, లైక్ వాట్స్ గోయింగ్ ఆన్ విత్ ద డాల్ అని చెప్పేసి. సో ఇంకా ఎడ్ అండ్ లారెన్ అయితే వస్తారనమాట వీళ్ళ రూమ్కి, ఆ డాల్ని స్టడీ చేస్తాము అని చెప్పేసి. సో వాళ్ళు స్టడీ చేసిన తర్వాత స్టన్ అయిపోతారు, లైక్ లిటరల్లీ చంద్రముఖి సినిమాలో ఎలా షాక్ అవుతారో అలా షాక్ అవుతారనమాట. సో షాక్ అయ్యి ఈ డాల్లో ఒక గోస్ట్ అయితే ఉంది అని చెప్తారు. సో ఇది విన్నాక డోనుకి యాంజీకి వీళ్ళకంతా ఏమనిపిస్తుంది, లైక్ వీళ్ళకి ఆల్రెడీ తెలుసు దెర్ ఈస్ సంథింగ్ విత్ ద డాల్ అని చెప్పేసి, కాబట్టి వాళ్ళకి అంత రియాక్షన్ ఏముండదు అనమాట. కాకపోతే ఎడ్ అండ్ లారెన్ ఏం చెప్తారంటే ఈ బొమ్మలో ఉండేది ఒక చిన్న అమ్మాయి ఆత్మ అయితే కాదు, ఇట్ ఈస్ అ వెరీ బిగ్ ఈవిల్ స్పిరిట్ అని చెప్తారనమాట. సో ఈ బొమ్మలో చాలా పెద్ద ఈవిల్ స్పిరిట్ ఉంది అండ్ ఈ ఈవిల్ స్పిరిట్ వచ్చేసి ఒక హ్యూమన్ బాడీని పొసెస్ చేయాలనేసి ట్రై చేస్తుంది. సో అందుకే లైక్ డోను అండ్ వాళ్ళ ఫ్రెండ్ రూమ్లో లేనప్పుడు లవ్ అంటే డోను వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఒక బాడీని యూజ్ చేసుకోవాలి అనుకునింది. సో అందుకే లవ్ అనే ఆయన అంత ఎక్స్పీరియన్స్ చేశాడు, లైక్ ఎవరో వచ్చి సప్రెస్ చేస్తున్నట్టు అనిపించారు, ఎందుకంటే ఈ ఈవిల్ స్పిరిట్ అనేది ఇట్ ఈస్ ట్రైయింగ్ టు పొసెస్ హిస్ బాడీ అనేసి చెప్తారనమాట. సో ఇది చెప్పిన తర్వాత లైక్ డోను అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్తారంటే ఓకే దీని తర్వాత మీరు ఏమి లైక్ వాట్ ఎవర్ యూ టెల్ వీ విల్ డూ దాట్ అని చెప్పేసి వీళ్ళు ఇంకా గుమ్మన అయిపోతారనమాట. అండ్ ఈ ఎడ్ అండ్ లారెన్ ఏం చేస్తారంటే లైక్ వాళ్ళకి ఏంటి అంటే లైక్ ఫస్ట్ నుంచి ఒక అలవాటు ఉంది, ది ఆర్ రియల్ ఎక్సార్సిస్ట్. సో నిజంగానే వాళ్ళు పెద్ద ఎక్సార్సిస్ట్ అనమాట. మీరు కాంజరింగ్ మూవీ చూస్తే కూడా దాంట్లో అయితే వాళ్ళిద్దరు ఉంటారు. సో వీళ్ళిద్దరూ ఎలా అంటే ఏదైనా ఒక గోస్ట్ ఎక్స్పీరియన్స్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్సార్సిజంకి వెళ్ళినప్పుడు కానీ అక్కడి నుంచి ఒక్కొక్క ఐటమ్ అనమాట. ఇప్పుడు లైక్ చాలా స్టోరీస్ ఉన్నాయి, లైక్ ఇప్పుడు ఈ స్టోరీలో అయితే ఎట్లా బొమ్మకైతే గోస్ట్ పొసెస్ అవుతుందో సో అలా వాచ్కి పొసెస్ అవ్వడము, ఒక చైర్కి పొసెస్ అవ్వడం, సో ఇలాంటివి ఉంటుందన్నమాట. సో ఇలాంటి దాంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే అలాంటి
ఇలాంటి ఐటమ్స్ అంతా తీసుకొని వచ్చి వీళ్ళ మ్యూజియంలో పెట్టుకుంటారనమాట. సో వారెన్స్ మ్యూజియం అనేసి ఒక పెద్ద మ్యూజియమే ఉందన్నమాట. సో ఆ మ్యూజియంలో ఇలాంటి థింగ్స్ అంతా పెట్టేవాళ్ళనమాట. సో అలానే ఈ యానబెల్లా అనే ఒక డాల్ని కూడా వీళ్ళు అక్కడి నుంచి తీసుకొని వచ్చేస్తారనమాట. సో న్యూస్ ప్రకారం ఏం చెప్తారంటే వీళ్ళ డాల్ని తీసుకొచ్చేటప్పుడు కూడా వాళ్ళకి అనేది యాక్సిడెంట్ అవ్వడానికి ట్రై చేసింది. సో వాళ్ళకి నిజంగానే కార్ యాక్సిడెంట్ అయిందంట ఆ బొమ్మని మ్యూజియంకి తీసుకొని వెళ్ళే దారిలో. సో అలా అయితే చెప్తారు. సో తీసుకొని వెళ్ళి వాళ్ళు ఆ డాల్ని అయితే మ్యూజియంలో పెట్టేస్తారు. మీకు నేను నిజంగానే వాళ్ళు ఆ డాల్ని పెట్టిన మ్యూజియం క్లిప్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఈ క్లిప్లో మీరు చూస్తే లైక్ నిజమైన యానబెల్లా డాల్ అనమాట. సో మ్యూజియంలో పెట్టిన డాల్ అయితే ఇదే. సో మ్యూజియంలో మీరు వెళ్ళి చూడాలి అంటే టికెట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇట్ ఈస్ అ బిజినెస్ మోడల్. సో కమింగ్ బ్యాక్ టు టాపిక్, సో తీసుకొని వెళ్ళి వాళ్ళు మ్యూజియంలో పెట్టేస్తారు. అండ్ దీనికి ముందు ఒక నోట్ అయితే రాసి పెడతారనమాట. డు నాట్ ఓపెన్ పాజిటివ్లీ అనేసి ఒక కోట్ కూడా వేసి పెడతారనమాట. అంటే మీ మంచిగా దీన్ని ఓపెన్ చేయొద్దండి అనేసి అర్థం అనమాట. సో 70 years ఆఫ్ హిస్టరీ అనమాట. సో ఇన్ని ఇయర్స్ ఈ బొమ్మని తీసుకొని వెళ్ళి పెట్టి అండ్ చాలా మంది అయితే ఇదంతా ఒక మ్యాటరా, లైక్ ఈ వీడియో చూస్తున్నట్టే ఇదంతా ఒక మ్యాటరే కాదు అని మ్యూజియం దగ్గరికి వెళ్ళి లైక్ ఆ డబ్బా డాల్ ఎక్కడైతే పెట్టారో అక్కడైతే ఇలా కొట్టి ఇక్కడ దయ్యం లేదు ఏం లేదు అని చెప్పేసి రివర్స్ పోతున్నప్పుడు తనకి బైక్ యాక్సిడెంట్ అయ్యి నిజంగానే చనిపోయినాడంట. సో ఇలాంటి ఇష్యూస్ అయితే జరుగుతూ ఉంది అని చెప్పేసి ఒక అర్బన్ లెజెండ్ అయితే జరుగుతుందంట. అర్బన్ లెజెండ్ అంటే లైక్ సింప్లీ ఒక క్రియేట్ చేసిన ఒక స్టోరీ అని చెప్పేసి. సో ఇది క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. అండ్ దర్ ఈస్ నో ప్రూఫ్ దట్ దిస్ ఈస్ నాట్ ఎ రియల్ స్టోరీ. సో అది ఎలా అనేసి మనం డిసైడ్ చేయలేమన్నమాట. సో ఇలా చాలామంది మ్యూజియంకి వెళ్ళి చూసేవాళ్ళు అనమాట, మనీ ఇచ్చి చూసేవాళ్ళు. ఇలా జరుగుతున్న ఒక స్టోరీలో సో ఇప్పుడు ఆ డాల్ అనేది కనిపించట్లేదని చెప్తున్నారనమాట. సో డెఫినెట్లీ ఇంత పెద్ద స్టోరీ ఉన్న ఒక డాల్ కనిపించట్లేదంటే ఇట్ విల్ బీ అ న్యూస్ కదా. సో ఇలాంటి టైంలో ఏం చేసినారంటే ఎడ్ అండ్ లారెన్ వచ్చేసి ఇంకా వదిలేసారు ఈ మ్యూజియం అనేది. వాళ్ళ సన్ ఇన్ లా అనుకుంటాను, సన్ ఇన్ లా టోనీ స్పారో అనేసి వాళ్ళ సన్ ఇన్ లాకి అయితే హ్యాండ్ ఓవర్ చేసేసారనమాట. సో ఇప్పుడు ఈ మ్యూజియంని చూసుకుంటా ఉండేసి టోనీ స్పారో. సో టోనీ స్పారో ఏం చేశారంటే హీ మేడ్ అ బిజినెస్ ప్లాన్. సో ఏంటి అంటే లైక్ మనం ఒకే చోట ఈ బొమ్మల్ని లైక్ యానబెల్లా అంటే ఇట్ ఈస్ లైక్ రియల్లీ వెరీ బిగ్ అట్రాక్టింగ్ థింగ్ అని చెప్పొచ్చు యూఎస్లో ఆ ప్లేసెస్లో అయితే. సో అలాంటి ఒక బొమ్మని ఒకే చోట పెడితే అందరూ వచ్చి విజిట్ చేయలేరు అని చెప్పేసి ఒక సర్కస్ లాగా అనమాట. ఇప్పుడు మన ఊర్లలో లైక్ ఎగ్జిబిషన్ అవి ఎలా పెడతారు, సో అలా వీళ్ళే ఈ మ్యూజియంని లైక్ పొసెస్డ్ క్లాక్, పొసెస్డ్ చైర్, పొసెస్డ్ సోఫా, సో ఇలా చాలా ఐటమ్స్ ఉంటుందన్నమాట వాళ్ళ దగ్గర. సో ఐటమ్స్ అంటే కలెక్టివ్గా తీసుకొని వెళ్ళి లైక్ ఒక్కొక్క ప్లేస్లో ఎగ్జిబిషన్స్ లాగా వాళ్ళు కండక్ట్ చేసేవాళ్ళు అనమాట. సో అలా ఒక పర్టికులర్ ప్లేస్లో వాళ్ళ ఎగ్జిబిషన్కి పెట్టినప్పుడు సో ఆబ్వియస్లీ చాలామందికి క్రేజ్ ఎక్కువ యానబెల్లా స్టోరీ విన్న వాళ్ళందరికైతే లైక్ ఈ యానబెల్లాని చూడాలి అనే ఒక థాట్ అయితే ఉంటుంది. సో అలా ఎగ్జిబిషన్స్ పెట్టిన చోట్ల చాలామంది ఈ యానబెల్లా అనే దాన్ని చూడలేకపోయినారనమాట. బికాస్ ఆఫ్ ఓవర్ క్రౌడ్ అవ్వచ్చు, లైక్ వాట్ ఎవర్ బీ ద రీజన్ వాళ్ళైతే వాళ్ళైతే చూడలేదన్నమాట యానబెల్లాని. సో ఇలాంటి టైంలో ఏమవుతుందంటే లైక్ ఆ ప్లేస్లో లైక్ ఎగ్జిబిషన్ ఎక్కడైతే పెట్టినారో ఆ ప్లేస్లో ఒక బనానా ఫీల్డ్ అనేది మొత్తం కాలిపోయి ఉంటుంది. లైక్ మొత్తం ఫైర్ యాక్సిడెంట్ లాగా అయ్యి సో మొత్తం క్రాప్ ఫీల్డ్ మొత్తం అనేది కాలిపోయింది. సో ఇలాంటి టైంలో ఊళ్ళల్లో ఉండే వాళ్ళు ఏం చేస్తారు, దే విల్ స్టార్ట్ రూమర్ కదా. సో మేబీ యానబెల్లా కనిపించట్లేదు మ్యూజియంలో కాబట్టి ఇదంతా జరుగుతుంది, సో యానబెల్లా నిజంగానే లేదు. సో ఇలా వెళ్ళి చూడని వాళ్ళంతా ఇలాంటి ఒక వైరల్ థింగ్ అయితే స్టార్ట్ చేస్తారనమాట, రియల్లీ యానబెల్లా ఇస్ నాట్ దేర్ ఇన్ ద మ్యూజియం అని చెప్పేసి. సో ఇది అందరూ మాట్లాడుకోవడం వల్ల ఈ థింగ్ అనేది లైక్ అనమాట. సో ఇదంతా ఒక పక్క జరుగుతూ ఉంటే టోనీ స్పారో కూడా ఏం దీని గురించి రెస్పాండ్ అయితే అవ్వలేదు. బట్ దేర్ ఈస్ వన్ వీడియో లైక్ కనిపించట్లేదు అని చెప్పిన దానికైతే చాలా వ్యూస్ వెళ్ళినాయి. సో ఈ ఒక పర్టికులర్ వీడియోలో అయితే యానబెల్లా కనిపించింది అని చెప్పేసి ఒక వీడియో అయితే పోస్ట్ చేశారనమాట. సో ఇదంతా జరుగుతూ ఉంటే ఈ వీడియో అయితే రిలీజ్ చేశారనమాట. సో ఆ వీడియోలో అయితే ఒక పర్సన్ అయితే యానబెల్లా డాల్ పెట్టుకునేసి నేనే ఈ యానబెల్లా డాల్ ఒక కేర్ టేకర్ని, సో నేనే ఎడ్ అండ్ లారెల్ వాళ్ళ సన్ ఇన్ లాని అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశారనమాట. సో యా, బట్ ఆల్సో ఒకవేళ యానబెల్లా నిజంగానే ఉంటే నిజంగానే మ్యూజియంలో పెట్టచ్చు కదా, లైక్ డిస్ప్లేలో ఎందుకు పెట్టట్లేదు, ఎందుకంటే ఆబ్వియస్లీ అందరూ డబ్బులు పెట్టి అంత దూరం వస్తూ ఉండేది యానబెల్లాని చూసేది కాబట్టి డెఫినెట్లీ డిస్ప్లేలో పెట్టాలి అనేది కొంతమంది. ఇంకొంతమంది ఏంటంటే ఇదంతా ఒక స్టోరీ, అసలు యానబెల్లా అనే గోస్టే లేదు అని చెప్తారు. ఇంకొంతమంది ఏంటి నిజంగానే యానబెల్లా ఉంది బట్ ఇక్కడ వాళ్ళు ఇలా ఎగ్జిబిషన్స్కి తెచ్చినప్పుడు అది దారిపోయింది, లైక్ ఎక్కడికో వెళ్ళిపోయింది అండ్ ఇట్ విల్ నాట్ లీవ్ ఎనీవన్ అనేసి చెప్తున్నారనమాట. సో ఇది యాక్చువల్ స్టోరీ అయితే యానబెల్లా ఎలా స్టార్ట్ అయింది అండ్ ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతున్న వైరల్ థింగ్ అని చెప్పేసి. సో ఎవరికి అంత ఐడియా అయితే లేదనమాట,
లైక్ వాట్ ఈస్ గోయింగ్ అని చెప్పేసి. ఒకవేళ మీరు ఇదంతా బిలీవ్ చేస్తారా? సో మీ ఐడియా ఏంటి? లైక్ మీరేమనుకుంటున్నారు? నిజంగానే ఈ గోస్ట్ అనేది ఒక డాల్ లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఉందా అని చెప్పేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో అది అనమాట ఈరోజు అనబెల్లా స్టోరీ అయితే. సో అది ఈ వీడియో గురించి అయితే. సో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీరేమనుకుంటున్నారు ఈ స్టోరీ గురించి అయితే. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. బాయ్.